యేసుక్రీస్తు యొక్క నిజమైన సమాధి ఏది? గార్డెన్ ఆఫ్ టోమ్ ఆర్ హోలీ సెపల్చర్స్? ఏది నిజమైన సమాధి? యేసుక్రీస్తు సమాధి గురించి ఎన్ని ఊహాగానాలు ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకున్న 5 సమాధులలో చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా చూస్తే కొంతమందికి జెరూసలేంలోని గార్డెన్ టోమ్, మరికొంతమంది చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్స్ యేసు సమాధి కావచ్చని నమ్ముతారు. మీరు గూగుల్లో జీసస్ థంబ్ అని సెర్చ్ చేస్తే ఈ 2 సమాధులనే చూపిస్తుంది. వాటికే చాలా వరకు చారిత్రక రుజువులు ఉన్నాయి. అయితే క్యాథలిక్ వాళ్ళు హోలీ సెపల్చర్స్ నిజమైన సమాధిని నమ్ముతారు. ప్రొటెస్టెంట్ వారు గార్డెన్ ఆఫ్ టోమ్ ని నిజమైన సమాధిని నమ్ముతారు. ఇక రెండిటిలో నిజమైన సమాధి ఏదో తెలుసుకోవాలంటే బైబిల్ ప్రకారంగా మనకు కొన్ని ఆధారాలు కావాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు కపాలమనే స్థలంలోని సిలువ వేయబడి ఉండాలి. ఆ సిలువ వేయబడిన స్థలమునకు సమీపంలో సమాధి ఉండాలి. ఆ సమాధి ఒక తోటలో ఉండాలి. ఆ సమాధి బండరాతితో తొలిపించిన లేదా చెక్కబడి ఉండాలి. ఆ సమాధి అరిమతయ యోసేపుదై ఉండాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అది ఖాళీ సమాధి ఉండాలి. చారిత్రాత్మకంగా పురావస్తు ఆధారాలను కలిగి ఉండాలి. వీటి ఆధారంగా మనకు నిజమైన సమాధి ఏదో తెలుస్తుంది. బైబిల్ ప్రకారం నజరేయుడైన యేసును పాతిపెట్టిన సమాధి ఖాళీగా ఉంది. ఈ విషయాలని పురాతన ప్రత్యక్ష సాక్షులు, ఆధునిక విద్వాంసులు చాలా మంది అంగీకరిస్తున్నారు. ఈ 2 సమాధులు ఖాళీగానే ఉన్నాయి. అయితే గార్డెన్ ఆఫ్ టోమ్ బైబిల్లో చెప్పినట్టు తోట సమాధి. ఇక్కడ యేసు ప్రభుల వారి సమాధి ద్వారానికి అడ్డు పెట్టిన రాయి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. హోలీ సెపల్చర్ చర్చ్ కంటే కూడా గార్డెన్ ఆఫ్ టోమ్ బైబిల్లో చెప్పినట్లు సరిగా సరిపోతుందని చాలా మంది నమ్మకం. అయితే సాధారణంగా క్రైస్తవులు జెరూసలేంలోని హోలీ సెపల్చర్ చర్చిలో ఉన్న సమాధిని గౌరవిస్తారు. అయితే అది నిజమైనదని నిరూపించడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు జెరూసలేంలోని గార్డెన్ టోమ్ నిజమైందని నమ్ముతారు. కానీ ఇది కూడా వివాదాస్పదంగానే ఉంది. బైబిల్ ప్రకారంగా ఏది నిజమైన సమాధాన్ని చెప్పాలంటే వారి విశ్వాసాన్ని బట్టి వారు విశ్వసిస్తున్నారు. సైంటిస్టులు ఇంకా జీసస్ సమాధికి సంబంధించిన ఆధారాల కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారని బైబిల్లో చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు పునరుత్థానమై తిరిగి లేచాడు. ఆయన సజీవంగా ఉన్నట్లు ఆయన శిష్యులు కల్లారా చూసి బైబిల్ గ్రంథంలో వ్రాసారు. ఆయన సమాధి ఎక్కడ పెట్టబడ్డారని తెలుసుకోవడం కంటే ఆయన సమాధిలో లేడని నమ్మడం గొప్పది. ఆయన పునరుత్థానాన్ని నమ్మడం గొప్పది. ఈ ఆధారాల కన్నా బైబిల్లో వ్రాయబడ్డ వాక్యాన్ని నమ్మడం గొప్పది. జీసస్ సమాధి ఏదైనా మనం వాక్యం ఆధారంగా జీవించడం గొప్పది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.